హాయ్ వెల్కమ్ టు మన ఆరోగ్యం. మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవమన్న విషయం మనందరికీ తెలిసినదే. మన శరీరంలో టాక్సిన్ను ఫిల్టర్ చేయడానికి, హానికరమైన టాక్సిన్స్ను శరీరం నుండి యూరిన్ రూపంలో తొలగించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా మనం తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలో పునఃశోషణము అనే ప్రక్రియ ద్వారా గ్రహించిన పొటాషియం, మినరల్స్, విటమిన్స్, సోడియం, గ్లూకోజ్ మరియు ఇతర పదార్థాలు మూత్రం నుండి బయటకు పోకుండా చేస్తుంది. ఇవి మన శరీరం నుండి మనకు ఉపయోగకరమైన పదార్థాలు తొలగింపును నిరోధించడానికి సహాయపడుతుంది. మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాల వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. దాంతో బ్యాక్ పెయిన్, విసర్జన సమయంలో మూత్రంలో మంట మరియు జ్వరం లక్షణాలు ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ కు మరో లక్షణం చాలా త్వరగా యూరిన్ పోవాలనుకోవడం, అలసట, కాళ్ల వాపులు, చేతులు, పాదాలు లేదా మోచేతులు, రక్తంలో యూరిన్ లేదా మూత్రం విసర్జనలో కష్టం, కడుపు ఉబ్బరం, కళ్ళ ఉబ్బు, ఫింగర్, నెయిల్స్ వాపు, చర్మ సమస్యలు, వికారం మరియు వాంతులు, నోరు మెటాలిక్ టేస్ట్ కలిగి ఉండటం జరుగుతుంది. యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాకపోతే కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. కిడ్నీ వ్యాధులకు సకాలంలో చికిత్సను అందివ్వకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ లేదా రీనల్ ఫెయిల్యూర్ కు కారణమవుతుంది. మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ చాలా సాధారణ సమస్య. ప్రతి 10 మంది మహిళల్లో 7 లేదా 8 మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అందుకు ముఖ్య కారణం క్లోజ్డ్ ప్రాక్సిమిటీ యురెత్రా, వైజీనా మరియు ఆనస్ వల్ల ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. మరి ఇలా యూరినరీ ఇన్ఫెక్షన్ కు కొన్ని ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ తో తగ్గించేసుకుందాం. యూరినరీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది ఒక ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ. పార్స్లే జ్యూస్ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో ఎక్కువ విటమిన్స్, న్యూట్రిషన్స్, పొటాషియం, సోడియం, కాపర్, థైమిన్ మరియు రిబోఫ్లిన్ ఉంటుంది. పార్లేను నీళ్ళల్లో వేసి బాగా మరిగించిన తర్వాత వడగట్టి చల్లార్చి త్రాగాలి. అల్లం చాలా పాపులర్ హెర్బ్. అనేక వ్యాధులను నయం చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇందులో జింజారోల్ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ బ్యాక్టీరియా కిడ్నీలో వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది మరియు ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది. అందుకు అల్లం టీ రెగ్యులర్గా తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్, మంచి బ్యాక్టీరియా అధికంగా ఉండటం వల్ల ఇది కిడ్నీ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో సహాయపడుతుంది. పెరుగు ప్రేగుల ఆరోగ్యాన్ని, పొట్ట సమస్యలను నివారించడంలో చాలా సహాయపడుతుంది. కిడ్నీ రాళ్లను నివారిస్తుంది. వెల్లుల్లి యూరినరీ ఇన్ఫెక్షన్ నివారించడంలో పచ్చి వెల్లుల్లి చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి పచ్చిగా తీసుకోవచ్చు. నేరుగా తినలేని వారు గార్లిక్ క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ తేనె మరియు యాపిల్ సైడర్ వెనిగర్ కిడ్నీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్కు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వీటి రెండింటిని మిక్స్ చేసి ఉపయోగించినప్పుడు మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. 1 టేబుల్ స్పూన్ తేనెతో 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ను మిక్స్ చేసి ప్రతిరోజు తీసుకోవాలి. హెర్బల్ టీ ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. హెర్బల్ టీ డ్రింక్ చేయడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ను చాలా ఎఫెక్టివ్గా నివారిస్తుంది. చమోమోలీ టీ, మార్షమల్లో టీ, పార్స్లే టీ మరియు గోల్డెన్ రాడ్ టీలలో ఏదో ఒకదాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ను నివారించుకోవచ్చు. ఈ టీని రోజులో 1-2 సార్లు తాగాల్సి ఉంటుంది. కలబంద అలోవెరా చాలా అద్భుతమైన మూలిక. దీన్ని ప్రతిరోజు కొద్దిగా తీసుకున్నట్లయితే ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది. ఇది మూత్రపిండాలను చాలా ఎఫెక్టివ్గా శుభ్రం చేసి శరీరంలోని టాక్సిన్స్ను తొలగిస్తుంది. విటమిన్ సి యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇది కిడ్నీల్లో యాసిడిక్ లెవెల్స్ ను తొలగిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆరెంజ్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.